మన రాష్ట్రానికి వస్తే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల 3 హై స్పీడ్ రైల్ కారిడార్స్ వస్తున్నాయి. ఒకటి హైదరాబాద్ బెంగళూరు, అనంతపూర్ కర్నూలు కవర్ అవుతుంది. ఒక పక్కన హైదరాబాద్ చెన్నై వచ్చినప్పుడు అమరావతి తిరుపతి చెన్నైకి వెళ్తుంది. ఈ రెండు వచ్చినప్పుడు ఒక పక్క అవన్నీ వచ్చినప్పుడు ఇంకొక పక్క అప్ టు తిరుపతి వరకు కవర్ అవుతుంది. మూడోది బెంగళూరు చెన్నై, అది కూడా యాజ్ ఆన్ టుడే నేరుగా పలమనేరు చిత్తూరు. రాబోయే రోజుల్లో వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ కనెక్ట్ తిరుపతి, దెన్ ఇట్ విల్ గో టు చెన్నై. కానీ ఏ విధంగా కనెక్ట్ చేస్తారో చూడాలి. అది కూడా ఒక పక్క అంటే 3 కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా కవర్ చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఫాస్ట్ ట్రైన్స్ వస్తే ఈ 4 సిటీస్ 5 కోట్ల జనాభా, అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక డైనమిక్ జోన్గా తయారవుతుంది. ఎక్కడికి పోవాలన్నా ఈజీ అవుతుంది. అది కూడా దోహదం చేస్తుంది. ఇంకొక పక్క రాబోయే రోజుల్లో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్, ఇది ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఏదైతే రేర్ ఎర్త్ ఉందో ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన దగ్గర బీచ్ శాండ్ ఉంది, ఇంకా వేరియస్ మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని అనేకమైనటువంటి డిఫెన్స్కి కావాల్సినవి కానీ, అటామిక్ ఎనర్జీకి కానీ, ఇంకా అనేక రకాలుగా మన మిగిలినటువంటి సోలార్ ప్యానెల్స్ కానీ, క్రిటికల్ ఎలక్ట్రానిక్స్కి ఇవి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా ఒక పెద్ద శుభ పరిణామం. ఇది మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక పక్క ISM 2.0, దీనివల్ల సెమీ కండక్టర్కి పెద్ద దోహదం చేస్తుంది. 40,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఇది టెక్నాలజీకి పెద్ద పీట వేసినట్టు అవుతుంది. టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం. సెమీ కండక్టర్ ఈజ్ వెరీ క్రూషియల్. దీనికోసం 2.0 తీసుకొచ్చారు. ఇంకొక పక్కన టెక్స్టైల్ సెక్టర్కి ఊతం ఇచ్చారు. మన దగ్గర పెద్ద ఎత్తున టెక్స్టైల్ అంతా కూడా ప్రాధాన్యత ఉంది. కాటన్ పండిస్తున్నాం. టెక్స్టైల్ వల్ల, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మన వాళ్ళకి చాలామందికి ఉపాధి వస్తుంది. దిస్ ఏ గుడ్ మూవ్. ఇట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఇంకొక పక్క టూరిజం, హాస్పిటాలిటీ, దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను, భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే టూరిజం ఉండాలి, టూరిజాన్ని ప్రమోట్ చేయాలి. హాస్పిటాలిటీకి భారతదేశం పెట్టిన పేరు, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటాలిటీ స్టేట్ ఇది. దీనికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాషు, కోకోనట్, కోకో, శాండ్ల్వుడ్, ఈ 4 మనకు చాలా ముఖ్యమైన పంటలు. కోకో వీఆర్ నెంబర్ 1. అదే మరి ఇంకొక పక్క క్యాషు, కోకోనట్ కూడా మనకు చాలా వరకు ఉంది. ఇంకొక పక్కన క్యాషు ఉంది, ఇంకొక పక్క శాండ్ల్వుడ్ ఉంది. దీంతో కాఫీ కూడా కలుపుతున్నాం, అరకు కాఫీ. ఇవన్నీ కానీ వస్తే చాలా వరకు మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈ ప్రోత్సాహాన్ని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకొక పక్క ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ డేటా సెంటర్స్ 2047 వరకు పెట్టారు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ డేటా సెంటర్కి వస్తే ఒక్కసారి డేటా సెంటర్కి ఇండియా ఒక హబ్గా తయారవుతుంది. ఇప్పుడే మనకు విశాఖపట్నం 5-6 మినిమం 10 గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్స్కి ముందుకు వచ్చారు. అన్ని ఇవ్వలేము. ఎన్ని ఇవ్వగలుగుతాం వర్కౌట్ చేసుకుంటున్నాం. దీనికి పవర్ అవసరం ఉంటుంది. అదే మరి మనకు చాలా ఎంప్లాయ్మెంట్. ఒకసారి డేటా సెంటర్ వస్తే ఏఐ వస్తుంది. ఏఐ వస్తే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. అందుకే ఈరోజు ఏఐ యూనివర్సిటీ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం. ఎన్విడియా మిగిలినందుతో మాట్లాడి హైదరాబాద్లో ఉండే ISB మోడల్లో దాన్ని ఒక అటానమస్ బాడీ కింద దాన్ని తయారు చేస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ AI యూనివర్సిటీ ఐ కెన్ సే. ఆ యూనివర్సిటీ కూడా ఏఐ
లివింగ్ ల్యాబ్స్, దీన్ని కూడా తొందరలోనే ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అప్పుడు నేను చూశాను ఇక్కడ కుప్పంలో 7వ తరగతి చదివే ఒక అబ్బాయి ఒక ఏఐ టూల్ ఉపయోగించి మీరు పోయి నిలబడుకుంటే మీ ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొని మీ బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఎంత ఉంది, మొత్తం వేరియస్ పారామీటర్స్ రీడ్ చేసేస్తున్నాడు. నీ హార్ట్ కండిషన్ ఏంటి, హార్ట్ హెల్త్ ఏంటి, అవన్నీ రీడ్ చేసే పరిస్థితి కొంచెం 7వ తరగతి కుర్రాడు. మన పిల్లల్ని కానీ మనం ఎంకరేజ్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఆల్గరిథమ్స్ రాయడం అనేది వీళ్ళకు చాలా ఈజీ అయిపోతూ ఉంది. ఇప్పుడు మనం చాలా ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నాం, అవన్నింటికి రీప్లేస్మెంట్ ఏఐగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒక పిలిపిచ్చాను, రాష్ట్రం మొత్తం ఏఐ వాడండి, లేకపోతే ఏఐ యూస్ కేసెస్ ప్రిపేర్ చేయండి. దానికి శాండ్ బాక్స్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. దీంట్లో డేటా సెంటర్స్ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. ఇంకొక పక్కన సపోర్ట్ ఫర్ టూరిజం కింద అరకు రీజియన్ ఒక హబ్ను తీసుకొని చేస్తున్నారు, దానికి కూడా స్వాగతం పలుకుతున్నా. రెండోది పులికాట్ లేక్, ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్స్ మనం పెడుతున్నాం. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ బర్డ్స్, రేర్ బర్డ్స్ అతిథులుగా వస్తూ ఉంటాయి, మన గెస్ట్లుగా వస్తాయి, కొన్ని రోజుల నుండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సీజన్లో ఆ ఫ్లెమింగో ఫెస్టివల్ ఉన్నది బ్యూటిఫుల్ ఫెస్టివల్, దాన్ని కూడా మనం ఉపయోగించుకుంటే పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఉపయోగించుకోవడమే కాకుండా ఈరోజు లాజిస్టిక్స్ హబ్ ఫర్ ది ఈస్ట్, కోస్టల్ కార్గో, ఇన్లాండ్ వాటర్వేస్, ఫ్రైట్ కారిడార్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెద్ద పెట్టేస్తున్నారు. నేను కూడా ఎప్పటి నుంచి ఇది మాట్లాడుతున్నాను. ఏదైతే సీ కోస్ట్ నుంచి ఈస్ట్ వెస్ట్ కారిడార్, మనకుండేది నార్త్ సౌత్ ఉంది. ఇచ్చాపురం నుంచి ప్రారంభిస్తే చెన్నై వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు ఒక కారిడార్ వస్తుంది. 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉండే కారిడార్. దీనికి నేను ఎన్నోసార్లు చెప్పింది, ఎవ్రీ 50 కిలోమీటర్స్ ఒక పోర్ట్, దగ్గర 20 పోర్ట్లు వస్తాయి, హబ్ అండ్ స్పోక్ మోడల్. అక్కడి నుంచి ఇంటర్లాండ్కి తీసుకెళ్ళాలి. అంటే మనం ఈస్ట్లో ఉన్నాం, దీన్ని వెస్ట్కి తీసుకెళ్ళాలి. వెస్ట్ అనే కొందికి బెంగళూరు, లేకపోతే పైకి ఇంటర్లాండ్కి పోయే కొందికి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఇవన్నీ తీసుకపోతే ఆంధ్రప్రదేశ్ పోర్ట్స్కి అన్నిటికి కూడా ఫ్యూచర్ ఈజ్ ఒక ఈస్ట్ కోస్ట్లో ఒక హబ్గా తయారవుతుంది. దానికి ఊతం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ఫస్ట్ టైం దే ఆర్ టాకింగ్ లాజిస్టిక్స్ హబ్. ది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎప్పుడో ప్రారంభించాం, అందుకే లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ కూడా పెట్టుకున్నాం. దానికి డబ్బులు కూడా మొబిలైజ్ చేయడానికి ముందుకు పోతున్నాం. రెండోది సిటీ అగ్లామరేషన్స్, గ్రోత్ సెంటర్స్. ఈరోజు 3 సిటీస్ని మనం ఐడెంటిఫై చేసాం. విశాఖపట్నం గ్రోత్ రీజియన్, అదే మరిగా తిరుపతి ఎకనామిక్ రీజియన్, ఇంకొక పక్కన అమరావతి ఎకనామిక్ రీజియన్. ఈ 3 రీజియన్స్ పెట్టుకొని ఆ సిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిటీస్గా తయారు చేయడానికి హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం అండ్ క్రియేటివిటీ, ఇవన్నిటికీ పెద్ద పెట్టేశాం. దీనికి ఇది ఒకటి దోహదం చేస్తుంది, సిటీ అగ్లామరేషన్స్ అండ్ గ్రోత్ సెంటర్స్ తయారు చేయడానికి. ఇంకొక పక్కన బిల్డింగ్ ఇండస్ట్రీస్ ది ఫ్యూచర్, ఎలక్ట్రానిక్స్, ఐఎస్ఎం, రేర్ ఎర్త్ కారిడార్స్, కెమికల్ పార్క్స్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏదైతే నేను మాట్లాడుతున్నానో లాజిస్టిక్స్ హబ్స్కి కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంటైనర్స్ కానీ ఒకసారి తయారు చేసుకుంటే సోర్స్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ వరకు కంటైనర్లు వెళ్ళిపోతాయి. ఇది ఓన్లీ ఎక్స్చేంజ్ ఉంటాయి. ఇప్పుడు అంతా ఒక దగ్గర రావడం, మళ్ళీ కన్సాలిడేట్ కావడం, భారీ ఎత్తున ఇన్ఎఫిషియన్సీ ఉంది. మనం ఇప్పటికే స్పేస్ సిటీ పెట్టాం, డ్రోన్ సిటీ పెట్టాం, ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం, ఏరోస్పేస్ సిటీకి పోతున్నాం. అదే మరిగా కెమికల్ పార్క్ ఇప్పటికే స్టార్ట్ చేసాం. ఇంకొక పక్క కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, రేర్ ఎర్త్ కారిడార్స్ కూడా తయారు చేస్తున్నాం. ఇవన్నీ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. ఇంకొక పక్కన డెవలపింగ్ నెక్స్ట్ జెన్ సర్వీసెస్ హబ్, డీప్ టెక్నాలజీ,
ఇప్పటికే మీరు చూసి దీనికోసం బయోఫార్మా శక్తికి 10,000 కోట్లు పెట్టారు. రీజనల్ మెడికల్ హబ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆయుష్ హబ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. నేను కూడా ఎప్పటి నుంచో మాట్లాడేది ఆయుష్, నేచురోపతి, అదే మరిగా మనకు ఇప్పుడుండే హెలోపతి, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేసి మనం ముందుకు తీసుకుపోగలిగితే హెల్త్ అనే విషయంలో ఒక రెవల్యూషన్ వస్తుంది. దీనికి ఇప్పటికే స్టార్ట్ చేసాం. యోగా కూడా మనం ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మీరు అందరూ వస్తే ఇప్పుడు చూస్తారు. వీఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ సంజీవని ప్రాజెక్ట్. దేర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈజ్ సంజీవని, హౌ యూఆర్ ఇట్ ఈ సంవత్సరంలో అది ఏ విధంగా గేమ్ చేంజర్ అవుతుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బయోసైన్స్కి ఇది నాంది పలికే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ని మనం ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బయోసైన్స్కి వెళ్ళి పర్సనల్ మెడిసిన్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దానికి దోహదం చేస్తాం. ఇంకొక పక్కన ఎంప్లాయ్మెంట్, ఎంఎస్ఎంఈ స్కేలింగ్. నేను చాలా దీంట్లో, ఎందుకంటే ఎవ్రీవేర్ నా ఫస్ట్ పాలసీ జీరో పావర్టీ, P4 ద్వారా ఆర్థిక అసమానత తగ్గించడం. రెండో పాలసీ నిన్న కూడా మీరు చూసుంటారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్. ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. అది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీలో. అదే సమయంలో ప్రతి ఒక్కడు ఎంఎస్ఎంఈ పెట్టాలి. ఎంఎస్ఎంఈ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటే ఇట్ విల్ హెల్ప్ రిడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీళ్ళు దీనికోసం మీ గ్రోత్ ఫండ్ 10,000 కోట్లు పెట్టారు. ట్రెడ్స్ రిఫార్మ్స్, బిల్ డిస్కౌంటింగ్ కోసం ఇది తీసుకొచ్చారు. కార్పొరేట్ మిత్రాన్ని ఒకటి పెట్టి ఎట్లా వీళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేయాలో దానికి దోహదం చేశారు. ఇంకొక పక్కన 75% ఎంఎస్ఎంఈలకి క్రెడిట్ గ్యారంటీ ఇచ్చారు. మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక 20% ఇచ్చాం. అంటే దగ్గర దగ్గర 95% క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇచ్చాం. అంటే ఎవరైనా ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకుంటే బ్యాంకర్ డబ్బులు ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ రిస్క్ ఈజ్ న్యూట్రల్, ఓన్లీ 5% కూడా లేదు. దానికి కూడా దోహదం చేశాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చేసి ముందుకు పోతున్నాం. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఫ్యూచరిస్టిక్. భారతదేశానికి ఉండే అడ్వాంటేజెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎకానమీకి తీసుకుపోవడానికి ఇది దోహదం చేస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఎండార్స్ చేస్తూ ప్రధానమంత్రి గారిని, ఆర్థిక మంత్రి గారిని ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇలాంటి రిఫార్మ్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోగలిగితే దీంతో సమానంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏమేం కావాలనో, ఎక్కడ హర్డల్స్ ఉన్నాయో ఆ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తే ఇప్పటికే చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. జిఎస్టీ రిఫార్మ్ ఈజ్ 1, లేబర్ రిఫార్మ్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చారు. ఇంకా కొన్ని నాలా కూడా తీసేసాం. ఇలాంటి రిఫార్మ్స్ అన్నీ తీసుకొని నెక్స్ట్ లెవెల్కి పోగలిగితే అప్పుడు రియల్ సెన్స్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరుగుతుంది. అందుకే నేను ఇంకొకటి యాడ్ చేసి టెక్నాలజీ అన్నీ వచ్చాయి కాబట్టి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ జరిగితే దట్ విల్ లీడ్ టు ఈజ్ ఆఫ్ లివింగ్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇట్ విల్ లీడ్ టు ఈజ్ ఆఫ్ లివింగ్. ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తే నేను ఈరోజు కూడా చూశాను చాలామందిని, ఏదైతే మేము తీసుకున్న టెక్నాలజీ అడాప్షన్, ఆల్ సర్వీసెస్ వాట్సాప్ గవర్నెన్స్లో 800 సర్వీసులు ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది టేక్ ఆఫ్ అవుతుంది. ఈ 2026లో టెక్నాలజీ టేక్ ఆఫ్ అవుతుంది. అదే సమయంలో ఈజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వస్తుంది. ఇంకొక పక్క నేను చెప్పింది ఈజ్ ఆఫ్ లివింగ్ వస్తుంది. ఇవన్నీ జరిగితే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండే అవకాశం వస్తుంది. కరప్షన్ డ్రాస్టిక్గా తగ్గుతుంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ది ఈజ్ అ గుడ్ సైన్. నేను ఏవైతే అటెంప్ట్ చేశానో దీనికి కొంత వెసులుబాటు ఇచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ కూడా ఉంది.
దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మనకు ఉండే సమస్యలు ఉన్నాయి, మనకుండే వారసత్వ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఏదైతే 1924 జరిగినటువంటి డెస్ట్రక్షన్ మామూలు డెస్ట్రక్షన్ కాదు. మనం ఎంత పరిగెత్తినా లేకుంటే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఇంకా కొంత సమయం దీనికి మనకు వెంటాడుతుంది. దాన్ని ఓవర్కమ్ కావాలి. మనం కూడా వేరే రాష్ట్రాలతో ధీటుగా ముందుకు పోయే పరిస్థితి రావాలి. దానికి వర్కౌట్ చేసుకుంటాం.